హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలా చెప్పి చాలా రోజులు అవుతుంది, అంటే డైరెక్ట్గా చెప్పి. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను ఒక ఈవినింగ్ రొటీన్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. పెద్ద ఏముండదు, ఈరోజు సండే కాబట్టి నేను చికెన్ పకోడీ చేసేసి అండ్ అలాగే రసం పెడదాం అనుకుంటున్నాను. చాలా రోజులైంది నేను ఆ కాంబినేషన్లో తినక. సో అలా ఒకరోజు ఈరోజు చేద్దాం అనుకుంటున్నాను. చూపిస్తాను నేను ఏం చేస్తున్నా ఏంటి అండ్ అలాగే కొన్ని వెజిటబుల్స్ కూడా ఉన్నాయి కట్ చేయాల్సినవి. అండ్ అలాగే వెజిటబుల్స్ మొత్తం నేను ఈరోజు తెచ్చి పెట్టుకున్నాం అనమాట, ఒక 4-5 డేస్కి సరిపడా. సో అవి కూడా మొత్తం అన్నీ ఆర్గనైజ్ చేయాలి. చూద్దాం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నీ సపరేట్ చేయాలి. ఇందులో దొండకాయలు, మిర్చి అండ్ అలాగే బంగాళదుంపలు వచ్చేసాయి. బంగాళదుంపలు నేను తీసి పక్కన పెట్టాను, ఇంకా టొమాటోస్ కూడా ఉన్నాయి. వీటన్నిటిని నేను సపరేట్ చేసి పెట్టాలి. అండ్ అలాగే లెమన్ ఆల్రెడీ పెట్టేశాను, ఇంకా కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టాలి. ఇప్పుడు చికెన్లో కావాలి కాబట్టి అది కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. అండ్ ఇది వచ్చేసరికి అల్లం, సో అల్లం కూడా ప్రిపేర్ చేసి పెట్టాలి. ఇది వచ్చేసి ఇంకా గోంగూర కూడా వలిచి పెట్టుకోవాలన్నమాట, ఎందుకంటే ఈజీగా ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టడానికి కూడా స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేయకుండా ఉంటుంది కాబట్టి నేను ఇది కూడా వలిచి పెట్టాలి. అండ్ ముందు ఇవైతే సపరేట్ చేసి పెట్టేద్దాం. బట్ ఇలా అన్నీ ఇచ్చేస్తే తీసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కదా. నేను చికెన్ని ఆల్రెడీ వాష్ చేసి అందులో కొంచెం ఉప్పు పసుపు వేసి అలా వాటర్లో కొంచెం సేపు సోక్ చేసి అలా పక్కన పెట్టాను. ఈలోపు ఇవి వెజిటేబుల్స్ అన్నీ సపరేట్ చేద్దాము అనేసి ఇలా చేస్తున్నాను. ముందైతే మిర్చి మొత్తం ఇలా కాడలు తీసి పెట్టేసుకుంటాను నేను, ఎందుకంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి ఇలా చేస్తే, లేకుంటే కొంచెం పాచిపోయినట్టుగా పాడైపోతాయి తొందరగా. అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఆల్మోస్ట్ అందరూ ఇలానే చేస్తారనుకుంటా నాకు తెలిసి మిర్చి తెచ్చినప్పుడు. ఆనియన్స్ మిర్చి మొత్తం తీసేసాను. సో ఇవన్నీ ఒక కవర్లో వేసేద్దాం. అల్లం ఇప్పుడు ఎలాగో నేను గ్రైండ్ చేసేస్తాను కాబట్టి అది పక్కన పెట్టి అదే కవర్లో వేసేద్దాం. ప్రస్తుతానికి ఈ కవర్లోనే వేసేస్తా, ఇక్కడ అడ్డం పోతుంది, తర్వాత ఇంకో కవర్ చూసి వేద్దాం, లేకుంటే ఇప్పుడు అన్నీ ఇక్కడ అడ్డంగా ఉన్నాయి నాకు. ఒక పని అయిపోయింది, నెక్స్ట్ గోంగూర కూడా వలిసేద్దాం. నాకు గోంగూర పచ్చడి కన్నా ఎక్కువ పప్పు అంటేనే ఇష్టం. మీకేమి ఇష్టం? గోంగూర పప్పు అంటే ఇష్టమా లేకుంటే పచ్చడి అంటే ఇష్టమా అని నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా నానమ్మ ఇక్కడ ఇది ఉంటుంది కదా, ఇక్కడ ఇది వేస్తేనే టేస్ట్ అని చెప్పిద్ది, ఎందుకంటే పచ్చడి జిగటగా వస్తుంది అప్పుడే టేస్ట్ ఉంటుంది అని చెప్పిద్ది. సో నేను కూడా అవి కంప్లీట్గా తీసేస్తున్నా, అంటే పచ్చడిలోకి వేస్తా, అవి కాదే పప్పు అయినా పచ్చడి అయినా దాంట్లోకే వేస్తా. మీరు కూడా అవే వేస్తారా? ఇక్కడ చాలామంది కొంతమంది ఇక్కడ వదిలేస్తూ ఉంటారు, అది తీయకుండా పడేస్తూ ఉంటారు. బట్ నేను మాత్రం మా నాన్నమ్మ చెప్పింది అది కూడా వేస్తేనే టేస్ట్ ఉంటుంది అని, సో అది కూడా యాడ్ చేస్తున్నా. గోంగూర యాక్చువల్లీ నేను గార్డెన్లో వేసింది అంతగా రాలేదు, సో మళ్ళీ వేశాను నిన్న, చూడాలి అదేలా వస్తుంది అని. అది యాక్చువల్గా ఇంటి స్థలం కాబట్టి పాతగా ఉన్నప్పుడు అదంతా కింద అన్ని రాళ్ళు పెద్ద పెద్ద బండలు అవన్నీ ఉండేసరికి వేర్లు వెళ్ళడానికి అది స్పేస్ లేకుండా ఉండింది. సో నెక్స్ట్ టైం కొంచెం ఎరువు మట్టి కూడా మంచిగా వేపించాలి. ఈసారి వేపించలేదు, నేను అంత అనుకోలేదన్నమాట, బాగుంటుందిలే అనుకున్నా. అంటే తవ్విచ్చాం కానీ మరి అంత నీట్గా లేదు, ఏదైనా మొక్క వెళ్ళడానికి కూడా అంత రావట్లేదు.
నేను ఆషాఢానికి మా ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక మందారం చెట్టు అది నాటి వెళ్ళా. అది ఇప్పటికీ నేను ఎలా అయితే నాటానో అలానే ఉంది. పెరగలేదు, అలా అని చనిపోలేదు. ఎట్లా అయితే నాటానో అట్లనే ఉంది. సో వేరు వెళ్ళడానికి కింద స్పేస్ లేనట్టుంది, ఇటుకలు అవన్నీ ఉన్నట్టున్నాయి. అప్పటికి చాలా వరకు తీసేసాము, బట్ ఇంకా అక్కడక్కడ అది బాగా గడ్డుగా ఉండింది నేల అక్కడైతే. చూడాలి నెక్స్ట్ టైం పంటలు ఏవైనా నేను మొక్కలు నాటేటప్పుడు మంచిగా మట్టి వేసి నాటాలి. ఇప్పటికి ఇంకెలాగో నేను ఆల్మోస్ట్ అన్నీ నాటేశాను. ఆకుకూరలు ఒక సైడ్ వేసాను, అండ్ అలాగే వెజిటేబుల్స్ ఒక సైడు. అది మనకి తీగ జాతి ఉంటాయి కదా, బీరకాయ, కాకరకాయ, దోసకాయ ఇట్లా అవన్నీ ఒక సైడ్ వేసాను. గోంగూర కూడా ఒలిచా మొత్తానికి. ఒక 2 పనులు అయిపోయినాయి. మిర్చి ఒలిచేసా, అండ్ అలాగే గోంగూర కూడా పెట్టేసిన. ఇదంతా ఇప్పుడు క్లీన్ చేయాలి. అల్లం పేస్ట్ కూడా చేసి రెడీగా పెట్టుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే అల్లం చాలా ఉంది, ఇంకా ఎలాగో పేస్ట్ అక్కడక్కడ వేస్తూ ఉంటాం కదా మనం, అల్లం పేస్ట్ కూడా వాడుతూ ఉంటాను నేను. సో అది కూడా ఒకేసారి గ్రైండ్ చేసి పెట్టుకుంటే ఉంటుంది స్టోర్స్ లాగా అనేసి పట్టేస్తున్నా. ఎలాగో ఇప్పుడు చికెన్లో కూడా కావాలి కదా, ఎలాగో చికెన్లోకి గ్రైండ్ చేయాలి, ఇంకా రెండు ఒకేసారి చేసేద్దాం అనేసి పట్టేస్తున్నాం మొత్తం అంతా. వెల్లుల్లి కూడా వేసేస్తున్నా, అండ్ అలాగే పసుపు వేస్తే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందని నేను విన్నా. సో పసుపు, అండ్ అలాగే స్మెల్ కూడా బాగుంటుంది పసుపు వేస్తే. గ్రైండ్ చేయడానికి కొంచెం ఇందులో మొత్తం వేసి పెట్టేస్తాం. స్టోరేజ్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అదే ఉంటుంది కదా. నెక్స్ట్ కొత్తిమీర కూడా మొత్తం అంతా మంచిగా చాప్ చేసేస్తున్నాను. అంటే మళ్ళీ నెక్స్ట్ చికెన్లో వేయడానికి కావాలి కదా, సో దానికోసం నేను అన్నీ ముందే రెడీ చేసి పెట్టుకుంటున్నాను. తర్వాత ఈజీగా ఉంటుంది వెంటనే అని. ఒకవేళ కనుక ఇప్పుడు కట్ చేయకపోతే అప్పటికప్పుడు అస్సలు నాకు గుర్తుండదు, అప్పుడు ఇంకా వెయ్యాలి అన్న కూడా ఇంట్రెస్ట్ ఉండదు నాకు. కటింగ్ సెక్షన్ అంతా ఒకవైపు అయితే మొత్తం మళ్ళీ క్లీనింగ్ సెక్షన్ అంతా ఒకటి. అవన్నీ కట్ చేసినవన్నీ తీసేయాలి అంటే మళ్ళీ అదొక హెడేక్ నాకు. నేను గార్డెన్లో కొత్తిమీర కూడా వేద్దాము అనుకున్నా, బట్ మళ్ళీ నేల మంచిగా లేదు కదా, అది వస్తుందో లేదో అని నేను వేయలేదు. బట్ వేద్దామనే ఉన్నాను. చూస్తా ఒక 2-3 డేస్ చూసి మొత్తం మనకి ధనియాలు ఉంటాయి కదా అవన్నీ వేసి చూస్తాను వస్తుందా లేదా అని. ఇప్పుడైతే కొత్తిమీర అండ్ అలాగే కరివేపాకు 2 మంచిగా వాష్ చేసేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు చికెన్ మొత్తం మ్యారినేట్ చేసి పెట్టేద్దాము అనుకుంటున్నాను. ఇంకా మొత్తం నేను మంచిగా వాష్ చేసేసాను. అందులో ఉప్పు, పసుపు వేసి ఒక 1/2 అవర్ అలా సోక్ చేసి పెట్టానని చెప్పాను కదా నేను ముందే. సో ఇంకా అదంతా తీసేసి వాటర్ తీసేసాను. ఇంక ఇప్పుడు ఫస్ట్ అల్లం పేస్ట్ వేస్తున్నాను. నేను 1 kg చికెన్ తీసుకున్నాను, దానికి సరిపడా అన్నీ వేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే అల్లం వేసాను, అండ్ దెన్ కారము,
కొంచెం పసుపు అనేది నేను ప్రతి దాంట్లో యూస్ చేస్తాను, ఎందుకంటే అది మనకి మంచి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కదా బాడీకి. సో అందుకోసం నేను ఎక్కువ అది యూస్ చేస్తాను. అండ్ అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్ వేసాను, బాగుంటుంది ఫ్లేవర్ ధనియా పౌడర్. ఎప్పుడైనా మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. అండ్ అలాగే కార్న్ఫ్లోర్ కూడా వేసిన తర్వాత నెక్స్ట్ కొత్తిమీర ఉంటుంది కదా, నేను ముందే కట్ చేసి పెట్టాను అది. అండ్ అలాగే కరివేపాకు లేకుండా అసలు చికెనే నాకు నచ్చదు, అంత బాగుంటుంది కరివేపాకు మనకి చికెన్లో వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఒక నిమ్మకాయ అనమాట, నేను కంప్లీట్గా వేసాను, బట్ ఇప్పుడు మీకు ఒక హాఫే కనిపిస్తున్నట్టుగా ఉంది, నేను ఎడిటింగ్లో తీసినట్టున్నా. ఒక కంప్లీట్గా వేసాను అనమాట, అంటే నేను 1 kg తీసుకున్నాను కాబట్టి కంప్లీట్గా 1 ఫుల్ లెమన్ వేసాను. అండ్ నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ వచ్చేసరికి ఆయిల్ వేసాను, నార్మల్గా మనం కర్రీస్లో యూస్ చేసుకుంటాం కదా పల్లి ఆయిల్, సో అదే వేసాను అనమాట. ఎందుకు అంటే ఆయిల్ వేయడం వల్ల మనం ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాం కదా, అది మొత్తం మనకి ముక్కకి బాగా మంచిగా పడుతుందనమాట ఆయిల్ వేయడం వల్ల. సో ఆయిల్ బాగా హెల్ప్ చేస్తుంది అది పట్టడానికి. అండ్ అలాగే కొంచెం ఉప్పు నేను సరిపోలేదు, నేను వేసింది ముందే. అండ్ అలాగే ఉప్పు కారం 2 మళ్ళీ ఒకసారి యాడ్ చేశాను. ఈ స్టేజ్లోనే మనకి ఏది తక్కువైనా ఎక్కువైనా మనం ఈ స్టేజ్లోనే చూసుకోవాలి. ఒకవేళ ఉప్పు కనుక కొంచెం ఎక్కువైతే కొంచెం లెమన్ పిండేస్తే బ్యాలెన్స్ అయిపోతుంది. సో చూసుకొని ఒకసారి ఇంకా ఏది తక్కువ ఎక్కువ అనేది బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోతుంది. అలా మనం వేసిన మసాలాలు మొత్తం అన్నీ కలిసేలా కలిపేసుకొని ఒక 1/2 అవర్ టు 45 మినిట్స్ నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా ఇది రసం అనమాట, నేను రెడీ చేసి పక్కన పెట్టేశాను నేను ముందే రసంని. సో అప్పుడు ఈజీగా ఉంటుంది కదా, టైం సేవ్ అవుతుంది. మళ్ళీ అది ఫ్రై చేసేటప్పుడు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కదా అనేసి నేను రసం ముందే పెట్టేశాను అనమాట, టైం సేవ్ అవుతుంది అనేసి. అండ్ ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ 5 or 6 అయినట్టుంది టైము. ఇంకా మొక్కలకి వెనక వాటర్ కూడా పెట్టేద్దామని మొత్తం అన్నీ వాటర్ పెట్టేశాను. చూస్తున్నారు కదా, మొక్కలన్నీ చాలా బాగా వచ్చినాయి అనమాట, అన్నీ బ్రతికినాయి. ఇప్పుడు నేను ఎక్కడైతే చూపిస్తున్నానో ఇప్పుడు కొత్తగా ఏం మొక్కలు లేవు కదా ఇప్పుడు, సో అవన్నీ నేను రీసెంట్గా వేసాను అనమాట. కొన్ని నేను చెప్పా కదా గోంగూర వేస్తే సరిగా రాలేదు అని, సో అవి మళ్ళీ వేసాను. అండ్ అలాగే కొన్ని టమాటా మొక్కలు కూడా అప్పుడు సరిగా రాలేదు అవి వేస్తే స్టార్టింగ్లో, ఇంకా మళ్ళీ వేసాను అవి కూడా. అండ్ అలాగే కొన్ని పాలకూర అవి కూడా వేసాను. చుక్కకూర మాత్రం చాలా బాగా వచ్చింది, చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చుక్కకూర వస్తుంది అని, మిగిలినవన్నీ వస్తాయి అనుకున్నా, నేను అనుకున్నదే ఏం రాలేదు. అండ్ నెక్స్ట్ దోస గింజలు నేను అన్నీ ఒకేసారి వేసేయడం వల్ల అవన్నీ ఒకే చోటు ఉన్నాయి. ఇంకా చుక్కుడు చెట్టు, ఇది మల్లె చెట్టు అనమాట, సన్న చెట్లు అంటాం కదా, సో అది. ఇంకా మిరప మొక్కలు, ఇవన్నీ చాలా బాగున్నాయి మిరప మొక్కలు. ఇది చుక్కుడు చెట్టు ఎవరు నాటలేదు, బట్ అది అలా వచ్చేసిందంట గింజలు పడిపోయి. ఇంకా 45 మినిట్స్ టు 1 అవర్ తర్వాత నేను ఇంకా మళ్ళీ ఫ్రిడ్జ్లో నుండి చికెన్ తీసి ఒకసారి మళ్ళీ మొత్తం అంతా కలిపేస్తున్నాను. అలా సెట్ అయిపోయింది, ఫ్రిడ్జ్లో పెడితే చాలా బాగుంటుంది. మనము పిండి అనేది మరీ లూజ్గా కలపకూడదు, అలానే బాగా టైట్గా కూడా కలపకూడదు. ఈ మినిమం కన్సిస్టెన్సీ ఉంటే కనుక ఆయిల్ కూడా మనకి ఎక్కువ అబ్జర్వ్ చేసుకోకుండా ఉంటుంది ముక్క అనేది. లేకుంటే బాగా లిక్విడ్ అయిందంటే మాత్రం ముక్క ఎక్కువగా ఆయిల్ వీల్ చేసుకుంటూ ఉంటుంది. ఇలా ఆయిల్ కాగిన తర్వాత ఇంకా మొత్తం అన్నీ నేను ఫ్రై చేసేయడానికి ఆయిల్లో వేసేస్తున్నాను. అవన్నీ వేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ కలపకుండా అలా వదిలేయాలి. అండ్ దెన్ ఇప్పుడు కలుపుతున్నాను నేను 2 to 3 మినిట్స్ తర్వాత కలుపుతున్నాను అనమాట. మొత్తం పీసెస్ అన్నీ విడదీస్తూ ఉన్నాను. మనం వేసినప్పుడు అన్నీ కొంచెం అతికిపోయినట్టుగా ఉంటుంది కదా, సో అవన్నీ తీసేస్తే ఇప్పుడు మంచిగా ఉంటుంది. మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవడమే. బౌల్లో కింద మనకి టిష్యూ పేపర్ కనుక వేస్తే ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది, ఏమైనా కొంచెం ఉన్నా సరే. బట్ ఇంకా నేనైతే ఏం వేయలేదు లేక, సో ఇంకా అవన్నీ తీసేస్తున్నాను. ఇలా మనకి ఇంకా ఎన్ని ఆయిల్ అయితే అన్నీ వేసేసుకోవడమే. ఫైనల్గా నేను కొన్ని మిర్చి ఫ్రై చేస్తున్నా, ఎందుకంటే ఒకవేళ తినాలి అనిపించినప్పుడు స్పైసీగా కొంచెం మిర్చి కూడా ఉంటే బాగుంటుంది కదా అనేసి నేను మిర్చి కొన్ని వేసాను. అంటే ఎక్కువ కూడా ఏం వేయలేదు, 3 or 4 వేసాను అంతే. ఇంకా చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. నేను కొత్తిమీర కొంచెం పైన చల్లే అనమాట, అందుకే కొంచెం అలా మొత్తం అన్నీ అంటున్నాను ఫ్రైని. ఇంకా ఇలా వచ్చింది నా ఫ్రై అయితే. ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం ఎలా వచ్చింది ఏంటి అని. ఆల్రెడీ నేను సగం తినేసాను ఫ్రై చేసేటప్పుడే. సో ఇప్పుడు మళ్ళీ వీడియో కోసం అలా అంతే. ఎలా అనిపించింది వీడియో, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.